వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం 2.0 పథకం లబ్ధిదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్ బుకింగ్, రీఎంబర్స్మెంట్ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు నగదు బదిలీ విధానంలో మార్పులు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కొత్త విధానం ప్రకారం అర్హులైన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో 14 నెలలకి ఒకసారి నిర్ణీత మొత్తం నేరుగా జమ చేయనున్నట్లు తెలుస్తుంది. దీంతో ముందుగా సిలిండర్ బుక్ చేసి డబ్బులు చెల్లించి ఆ తర్వాత ప్రభుత్వం నుంచి నగదు తిరిగి వచ్చే వరకు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. ఈ మార్పులో గ్రామీణ ప్రాంతంలోని మహిళలు, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు మరింత ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. గ్యాస్ సిలిండర్ కొనుగోలుకి అవసరమైన నిధులు ముందుగానే అందుబాటులో ఉండడం వల్ల ఆర్థిక ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న విధానంలో లబ్ధిదారులు ముందుగా సిలిండర్ కొనుగోలు చేసి అనంతరం ప్రభుత్వం నుంచి రీఎంబర్స్మెంట్ పొందుతున్నారు. ఈ ప్రక్రియలో ఆలస్యం, నగదు కొరత వంటి సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రత్యామ్నాయ విధానాన్ని పరిశీలించినట్లు సమాచారం. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు పథకం అమలులో పారదర్శకత కూడా పెరిగే అవకాశం ఉంది. లబ్ధిదారులకు సమయానికి ఆర్థిక సహాయం అందించడం ద్వారా పథకం లక్ష్యాలు మరింత సమర్థవంతంగా నెరవేరుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ మార్పులకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, అమలు తేదీలు, అర్హతలపై ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. అవి విడుదలైన తర్వాతే లబ్ధిదారులకి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.